సహవాసం చేయడానికి మనం పిలిచాడట. యోగ్యత లేని మనల్కి దేవుడు యోగ్యత ఇచ్చాడట. తన కృపకు మనల్ని పాత్రులుగా చేశాడట. మనకు అర్హత లేదు, మన పాపులము, మనం అనీతిమంతులము, నిష్ప్రయోజనమైన వారము. మనల్ని ఆయనతో సహవాసం చేయడానికి మనల్ని పిలుచుకున్నాడంట. ఇది ఉచితమైన కృప. ఇది ఎలా పొందుకున్నాము? విశ్వాసము ద్వారా మీరు పొందుకున్నారు అంటాడు. విశ్వాసము ద్వారానే, మనం దేవుని నమ్మటం ద్వారానే మనము నమ్మి బాప్తిసం తీసుకున్నాము, పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. ఇప్పుడు ఇలా వచ్చిన వారు మనం ఏం చేయాలట? ఎవరితో సహవాసం చేయాలంట అండి? పరిశుద్ధులుగా తీర్చాడు కదా. ఎందుకు తీర్చాడు మనల్ని? అర్హత లేని మనల్ని అర్హులుగా మార్చాడు. దేని కొరకు మార్చాడు అంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు పిలిచాడు రక్షణలోనికి? ఎందుకు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు? ఎందుకు ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు అంటే, మనం ఏం చేయాలంట? క్రీస్తుతో సహవాసం చేయాలి. అంటే క్రీస్తుతో నడవాలి. హానోకు నడిచాడట. ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. మనకెన్ని సంవత్సరాలు? మన ఆయుష్ ఎంత? 60 లేదా 70 సంవత్సరాలు. 60-70 సంవత్సరాలే. మనల్ని 365 సంవత్సరాలు మనకు ఆయుష్ ఇచ్చి బ్రతకమంటే చాలా కష్టం కదండి. హానోకు గారికి ఇచ్చిన జీవిత ఆయుష్ని మనకు కూడా ఇచ్చి, నేను నువ్వు 365 సంవత్సరాలు నా కొరకు బ్రతుకు అంటే మనం బ్రతకలేము. అందుకే మన ఆయుష్ పరిమితి ఎంత? 60-70 సంవత్సరాలు. ఈ సంవత్సరాల్లో ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగించాడు. మనల్ని పాపాత్ములుగా ఉన్న వాళ్ళని పరిశుద్ధులుగా మార్చాడు. నిష్ప్రయోజనమైన మనల్ని ప్రయోజకులుగా మార్చాడు. అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఎందుకు అంటే క్రీస్తుతో సహవాసం చేయాలి అని, క్రీస్తుతో నడవాలి అని. మరి నడవగలుగుతున్నామా? ఏమండి, సగం జీవితం అయిపోయిన తర్వాతే మారు మనసు రక్షణలోనికి వచ్చాం. ఇక ఉన్న సగం జీవితాన్ని దేవునిలో పరిపూర్ణంగా నడవగలుగుతున్నామా? ఇందులో ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయండి. అప్పుడే భక్తిగా ఉంటాం. అప్పుడు మనల్ని మించిన భక్తి పరులు ఎవరు ఉండరేమో అని అనిపిస్తుంది. అంటే మన భక్తి పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. చాలా భక్తిగా ఉంటాం. అప్పుడే కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ ఏమైపోతాం? భక్తిలో సన్నగిలిగిపోతాం. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, సహవాసం అంటే ఇష్టం ఉండదు. అంటే మన భక్తి జీవితంలో ఏం జరుగుతున్నాయి? అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభువునందు ఇక్కడ ఏమంటున్నాడంటే, హానోకు 365 సంవత్సరాలు బ్రతికాడంట.